హెల్త్ సర్వీస్కి అడ్డగోలు నిబంధనతో అస్మదీయ సంస్థ కాంట్రాక్టు తెరవెనక చక్రం తిప్పిన కూటమి సర్కార్ పెద్దలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీర విధేయులతో సిట్ అంటూ పచ్చ చొక్కాలు ధరించలేదు, అదొక్కటే తక్కువ. కాకి దుస్తులు వేసుకున్నా కానీ రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడంలో 4 ఆకులు ఎక్కువే చదివారు. ఇది చంద్రబాబు సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించినందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిఐడి దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండం తవ్వినప్పటికీ కనీసం ఎలకను కూడా పట్టుకోలేక చేతులు ఎత్తేసింది. దాంతో బరితెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసుతో వేధించేందుకు సిట్ని ఏర్పాటు చేసింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులను ఏరికోరి మరి సిట్లో సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ పెద్దల అంచనాలను అందుకోవడమే లక్ష్యంగా సిట్ సభ్యులు దర్యాప్తు పేరుతో యథేచ్ఛగా వేధింపులకు తెగబడుతున్నారు. అక్రమ నిర్బంధాలు, వేధింపులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రమాణాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సిట్ సభ్యులు సాగిస్తున్న వ్యవహారాలపై పోలీసు వర్గాల్లోని తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది. సిట్ సభ్యులు ట్రాక్ రికార్డు అంతేననే ఏకాభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సంక్షోభంలో ఎంఎస్ఎంఈలు కార్మికులు దొరక్క పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టాల ఊబిలోకి, బరువైన పని చేయడానికి ఇష్టపడని రాష్ట్ర యువత అంటూ శారీరక శ్రమతో కూడిన పనులను ఇతర రాష్ట్ర కార్మికులపైన ఆధారం. ప్రస్తుతం బీహార్, ఒరిస్సా నుంచి తగ్గిన వలసలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఆధారం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం, ప్రోత్సాహకాల ఎగనామం కూడా సంక్షోభానికి కారణం. కార్మికుల కొరతను పట్టించుకోవడం లేదని చిన్న పారిశ్రామికవేత్తల గగ్గోలు. తమిళనాడు తరహాలో ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ సూచన. ఐటీ విద్యార్థులకు స్టైఫండ్తో కూడిన శిక్షణ ఇస్తున్న అక్కడి ప్రభుత్వం. కోయంబత్తూరులో వలస కార్మికులు ప్రత్యేకంగా హాస్టల్స్ కూడా. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. పనిచేయడానికి కార్మికులు దొరక్క పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టాలు ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా క్లిష్టమైన పనులు చేసే గ్రానైట్ నిర్మాణం, డైరీ, టెక్స్టైల్, వ్యవసాయం వంటి రంగాలను ఈ కొరత విపరీతంగా వేధిస్తుంది. నిజానికి రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగులతో ఉన్న ఈ పనులు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అలాగని బయట రాష్ట్రాన్ని తెప్పించుకుందామన్న పరిస్థితులు అది కుదరడం లేదు. ఫలితంగా చాలా యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యానికి సగానికి సగం తగ్గించడమో లేక యూనిట్లు మూసేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశ్రమల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ కార్యదర్శి వందనా గుండానానికి నేరుగా ఫిర్యాదు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల సర్వే అంటూ కాలక్షేపం చేస్తుంది తప్ప తమ సమస్యలు పరిష్కరించడం లేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేస్తూ ఉద్యమ పోర్టల్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల సంఖ్య 31,70,298. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1,345 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. దీనివల్ల 18,901 మంది ఉపాధి కోల్పోయారు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్ వంటి రాష్ట్రానికి గతంలో 1,80,000 మంది పనిచేసినట్టు సమాచారం. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సంఖ్య 1,00,000 లోపుకు పడిపోయిందని పరిశ్రమ సంఘాల అంచనా. రాష్ట్రంలో 7,000కు పైగా గ్రానైట్ యూనిట్లోనే. కార్మికుల కొరత, ఇతర ఆర్థిక సమస్యలతో ఉత్పత్తి 60% పైగా పడిపోయింది. రాష్ట్రంలో 106 స్పిన్నింగ్ మిల్స్, 12,635 పవర్లూమ్ యూనిట్లు, 848 టెక్స్టైల్ యూనిట్లు ఉన్నాయి. ఏటా 3 లక్షల స్పిండిల్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మన యూనిట్లు ఇప్పుడు 50% కూడా ఉత్పత్తి చేయడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 10 ఏళ్లలో 1.51 లక్షల మంది ఉద్యోగ